హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆరోగ్యానికి చాలా మంచి చేసే జ్యూస్ అండి. పాలకూర జ్యూస్ చాలా హెల్త్గా అనేది చాలా మంచిది. నేను డైలీ తాగుతాను ఈ పాలకూర జ్యూస్. ముఖ్యంగా ఇది వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుందండి ఈ పాలకూర జ్యూస్ అనేది. నేనైతే ఫ్రెష్గా ఉన్న 2 కట్టల్ని తీసుకున్నాను. ఆకుకూర అనేది ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉన్నప్పుడు తీసుకుంటేనే మనం మంచిదండి జ్యూస్ చేసుకుంటే. నేనైతే 2 ఆకుకూర కట్టలను తీసుకొని నీట్గా చిన్నగా కట్ చేసుకున్నాను. నీట్గా కడుక్కొని కట్ చేసుకొని తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని కొద్దిగా వాటర్ పోసి మిక్సీ కొట్టుకున్నాను. అంతేనండి, జ్యూస్ అనేది వడగొట్టుకొని తాగితే సింపుల్గా అయిపోతుంది. కాకపోతే ఈ పాలకూర జ్యూస్ అనేది మన ఒంటికంటే చాలా మంచిదండి. ముఖ్యంగా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకైతే డైలీ పాలకూర జ్యూస్ తాగితే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు తాగినప్పుడు, ఈ జ్యూస్ తాగినప్పుడు కడుపు అనేది నిండినట్లు అనిపిస్తుంది. ఆకలి అనేది వేయదు కాబట్టి ఇది మనకి వెయిట్ లాస్లో బాగా ఉపయోగపడుతుంది. ఇందాక మిక్సీ కొట్టాను కదండి పాలకూర మొత్తం అంతా అలాగా మొత్తం అంతా ఒకటి స్ట్రైనర్ తీసుకొని నీట్గా వడగొట్టుకొని తాగండి. ఎందుకంటే మా దగ్గర క్లాత్ అయినా క్లాత్తో వడగట్టుకుంటే ఇంకా సింపుల్గా అయిపోతుందండి. నాకు టయానికి క్లాత్ అనేది కనపడలేదు కాబట్టి మనం టీ వడగట్టుకుంటాం కదా, దాంతో మొత్తం వడగట్టుకుంటున్నాను. తర్వాత అంత వడగట్టుకున్నాక అందులో ఒక నిమ్మకాయ అనేది పిండుకున్నామంటే ఈ జ్యూస్ అనేది తయారవుతుందండి. పాలకూర జ్యూస్ అనేది చాలా మంచిది. మనము డైలీ తాగితే మంచిదండి. ఎందుకంటే డైలీ తాగకపోయినా 3 రోజులకు ఒకసారి తాగినా పర్లేదు. ఎందుకంటే అందరికి ఆకుకూర అనేది దొరకాలి కదండి. కాబట్టి మనకు అందుబాటులో ఎప్పుడు దొరికితే అప్పుడు తాగితే మంచిది. మనము ఒకరోజు తాగితే చేదు అనిపిస్తుందండి, రోజు తాగితే అలవాటు అయిపోతుంది పాలకూర అనేది జ్యూసు. మనం రోజు తాగితే మాత్రం మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో విటమిన్లు అయితే విటమిన్ ఏ, విటమిన్ కే అనేటి 2 ఉంటాయి. తర్వాత మన కళ్ళకు అనేది చాలా మంచిదండి ఈ పాలకూర జ్యూస్ అనేది. తర్వాత కాల్షియం కే ఉండడం వల్ల మనకి ఎముకలు అనేవి గట్టిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఆకుకూర జ్యూస్ తాగడం వల్ల మన చర్మం అనేది, ముఖం కానీ చాలా కాంతివంతంగా ఉంటుంది. తర్వాత ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. తర్వాత మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి మనం డైలీ పాలకూర జ్యూస్ అనేది తాగినామంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. తర్వాత పాలకూరలో మెగ్నీషియము, పొటాషియము, ఖనిజాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఎప్పుడైనా సరే మనము పాలకూర జ్యూసు నిమ్మకాయ వేసుకొని తాగాలి, తేనె కలుపుకొని తాగాలి. ఉత్తిగా తాగితే చేదు అనిపిస్తుంది. మా సాత్విక్ నేను తాగుతాను నాకు పోయని ఏడుస్తుంటే వాడికి కొద్దిగా వేపించానండి. కొద్దిగానే పోసాను, ఎందుకంటే తాగడం చేదు అనిపిస్తుందని. తాగినాడు మొత్తం అయితే.